అక్కడే బస్ చేయనున్నారు. అలుపెరగకుండా సాగుతున్న చంద్రబాబు పాదయాత్ర నేడు 2000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించనుంది. గుంటూరు పట్టణంలో బాబు ఈ అరుదైన ఘనత సాధించనున్నారు. ఏళ్ల వయసులోనూ వస్తున్నా మీకోసం అంటూ అలుపెరగని పోరాటం చేస్తున్న చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులు సహా ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు. ప్రాంతీయ ఉద్యమాలతో రాజకీయాలు వేడెక్కిన సమయంలో సుస్థిర పాలన అభివృద్ధి నినాదంతో జననీ రాజనాల నడుమ ముందుకు కదులుతున్నారు. ఆరోగ్యం సహకరించుకున్నా కాలినొప్పి బాధిస్తున్నా నిర్విరామంగా సాగుతున్న బాబు పాదయాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించనుంది. గుంటూరు పట్టణంలోని జిన్నా టవర్ సెంటర్, మాయాబజార్ కేంద్రాల మధ్య ఈ రికార్డును పదిలపరుచుకోనున్నారు. అనేక సవాళ్లను ఎదుర్కొంటూ 134 రోజులుగా 13 జిల్లాల్లోని 55 నియోజకవర్గాల్లో యాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే. వస్తున్నా మీకోసం పాదయాత్ర పార్టీ శ్రేణుల్లోనూ నూతనోత్సాహం నింపింది. అడుగడుగునా జననీరాజనాలు నాయకుల్లో సరికొత్త ప్రేరణ కల్పిస్తున్నాయి. జనం సమస్యలపై పోరాటం చేసే తెలుగుదేశం వైపే ప్రజలు ఉన్నారనడానికి యాత్ర నిదర్శనమని నాయకులు స్పష్టం చేస్తున్నారు. ప్రజల కష్టాలు ఆయన్ని నడిపిస్తూ ఉన్నాయి. ఆ కష్టసుఖాలు వింటుంటే వాళ్ళని వదిలిపెట్టి రాలేక కొనసాగిస్తూ ఉన్నారు. అది ఎంత దూరం శ్రీకాకుళం వరకు ఆయన భగవంతుడు ఆయన ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇది 2000 పూర్తయింది. ఇది 3000కి వెళ్ళొద్దో 4000కి వెళ్ళొద్దో మరి ఆ ప్రజలు ఇచ్చేటటువంటి ఆ ఉత్సాహం ప్రోత్సాహాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. నిజంగా ఇది చరిత్రలో చిరస్థాయిగా ఈ చంద్రబాబు నాయుడు గారు వస్తున్న మీకోసం పాదయాత్ర నిలిచిపోతుంది. 2000 కిలోమీటర్ల మైలురాయిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్ని జిల్లాల్లోనూ పార్టీ నేతలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెనాలి మండలం అంగలకుదురులో ఎన్టీఆర్ కిసాన్ భవన్ పేరిట ఓ సముదాయానికి ఈ నెల 15న చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు.